ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం అందరినీ ఆకట్టుకుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలులోని రౌఫిరియా మాల్లో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు జనసేన నాయకులు కంది రవిశంకర్తో కలిసి ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. జనసేన నాయకులు కంది రవిశంకర్ మాట్లాడుతూ చరిత్రలో జరిగినటువంటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు పవన్ కళ్యాణ్ గారు చూపించారంటూ భావితరాలకు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలిపారు. జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ భారతదేశ చారిత్రక సంస్కృతి మరియు సంప్రదాయాల్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చూపించి ప్రజలకు భారతదేశ చరిత్రను తెలియజేశారు అంటూ ఇంతటి ఘన విజయాన్ని అందించిన చిత్ర నిర్మాతకు డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. హరిహర వీరమల్లు చిత్రం ఇంత విజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని చిత్రాన్ని వీక్షించారు. కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు. ఇదివరకు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెంట్గా యాక్ట్ చేశారు. తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుద్దని చెప్పేసి తెలియజేస్తాం. ధర్మం కోసం నిలబడ్డటువంటి ఒక యోధుడు జీవిత గాథ ఇది. ప్రాచీనంలో గతంలో జరిగినటువంటి ఔరంగజేబు లాంటి ఒక చక్రవర్తి ఎంత క్రూరత్వంగా ఉన్నాడో ధర్మం కోసం నిలబడ్డటువంటి వీరుడు గాథ ఇది. చాలా చక్కగా ఈ చిత్రం తీశారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నింటిలో కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఔరంగజేబు చక్రవర్తితో పోరాడేటటువంటి సన్నివేశాలు పార్ట్ 2 భాగంలో రాబోతుంది. అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నందుకు ఇంతటి చక్కటి చిత్రం అందించినటువంటి నిర్మాత ఏం రత్నం గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సాంకేతిక నిపుణులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మెయిన్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తీయని చిత్రం ఫస్ట్ టైం తీశారు. ఈ టైప్ ఆఫ్ చిత్రం. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు ప్రేక్షకులందరూ ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈ హిస్టారికల్ మూవీ ఉంది కాబట్టి ఈ మూవీలో ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారే మెయిన్ ఈ పాత్రలన్నీ బాగా పోషించారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా అనుకుంటున్నారు. ఈ సూపర్ డూపర్గా హిట్ అయినందుకు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్నాం. మీ అందరం ఈరోజు వచ్చి మూవీ చూసినందుకు అందరూ కూటమి సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.